ప్రొడ్యూసర్ గారిని బొట్లో వేసుకుని స్టార్ అయ్యి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఈడేంటి ఆపరేషన్ థియేటర్ పంపుతున్నాడు నన్ను. ఏంటి సార్ ముందు వెనక కత్తులు గుచ్చుకున్నారు? వాస్తు ప్రకారం చాలా బాగుంటదంటేని ఎప్పుడు కత్తుల స్టాండ్ చూడలేదు నువ్వు? కత్తుల స్టాండా? ఎవడ పడితే ఆడు చూసి నవ్వుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. अरे भाई जरा देख के चलो, आमने भी नहीं सामने, सामने भी नहीं पीछे. సార్ సార్ ఏంట్రా? ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కింద పడిపోతే ఏం చేయాలి సార్? పిచ్చనా కొడక, మళ్ళీ అది ఎక్కడుందో అక్కడే పెట్టాలి కదరా. ఓ థ్యాంక్ యూ సార్. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాదిగం. ఏంటి బావా ఇప్పుడు ప్రకటనలు? నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్ ఓ పాలు బయటకు నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్, నేను ఏం పొడుచుకుని నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందో ఇది? రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊతే నేను ఎట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరనా? మరి సుప్రభాతమా? ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా? దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ తో నా బామ్మది క్లోరోపాన్ పెట్టావు కదరా. ఆడు ఇప్పుడు లేస్తాడు, అది లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయ్యా. అసలు ఏ మనిషి నువ్వు నాకు తుండుగుడ్డ? మరీ దారుణంగా పోగొట్టే కదా సార్, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను. అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా. అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నీస్ బుక్ లో ఎక్కుతున్న న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం. నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఇష్టం తిట్టేస్తాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. అయితే రేపు నిన్ను తిట్లు తిని. అయ్యో ఆ ఛాన్స్ నాకు ఇక్కడ ఇస్తావురా? చాలా రాపండి. సరే అయితే నేను గుడికి వెళ్ళొస్తాను. గుడికా? ఏంట్రా విశేషం? ఈరోజు నా పుట్టినరోజు. పుట్టినరోజా? ఎందుకురా ముందే చెప్పలేదు? ఎనీవే, విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్స్ రా గణేష్. హ్యాపీ బర్త్డే రా. థాంక్స్. హ్యాపీ బర్త్డే రా. నేను వెళ్ళొస్తా. ఓకేనా? గణేష్ వాళ్ళమ్మ బతుకున్న రోజుల్లో వాడు పుట్టినరోజుకి ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి పెద్ద పండుగలా జరిపించేదిరా. ఈరోజు వాడు మనతో ఉన్నాడు. అంత పెద్దగా కాకపోయినా సింపుల్ గా ఏదైనా చెయ్యాలరా. ఎవరి దగ్గర అప్పు చేసైనా పర్వాలేదు. ఈ ఏరియాలో ఎవర్రా మనకి అప్పిస్తారు? ఈ ఏరియాలో ఇవ్వకపోతే ఏంట్రా, పక్కేరియాకెళ్ళి అడుగుదాం. రే, మనకి బాగా తెలిసిన వాళ్ళే ఇవ్వనప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎలా ఇస్తారా? వాళ్ళు మనకు తెలిసేంటి, మనం అడగట్లా. ఎలా చేస్తామో ఏం చేస్తామో నాకు తెలియదురా. వాడి బర్త్డే మాత్రం మనం గ్రాండ్ గా చెయ్యాలి. పదండి. సరే, నేను కేసు తీసుకొస్తాను. అలాగే రా. ఒరే రారా, లేట్ ఏంటి? ఉండరా, రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది. అందుకే నేను సాక్సులు కాళ్ళకేసుకోకుండా జేబులో దాచుకున్నాను. అది సాక్స్ కాదురా, కడ్రాయర్. అచ్చి బాబోయ్, కాదు సాక్సులు ఈ జేబులో దాచాను. అంటే నువ్వు? ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నది కరెక్టే. సర్ఫ్కే సోపుకి డబ్బులు ఖర్చు కదా, అందుకే. ఒక్కసారి నీ ఫేస్ చూపిరా. ఎందుకు? ఒక్కసారి.
మిమిక్రీ భాషనా? బాణిక భాష తెలుసు, ఇదేంటయ్యా కొత్తగా? యాక్చువల్ గా నా పేరు విజయ్ అండి. నేను చాలా గొప్పగా మిమిక్రీ చేస్తాను. మిమిక్రీ ఫీల్డ్ లో మనమే మెగా. అందుకే నాకు ఈ పేరెట్టి. ఎవరు? నేనే. ఎప్పుడు? ఇప్పుడే. మ్మ్హ్మ్. సార్ నేను యాక్టింగ్ కూడా మెంటలకి చేస్తాను సార్. చెయ్యి. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి సార్. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నువ్వు మొగడివైతే రారా చూసుకుందాం. ఇది బాలకృష్ణ సార్. కొట్టారంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఇది నాగార్జున సార్. ఎలా ఉంది సార్? ఇవన్నీ చేయడానికి వాళ్ళే ఉన్నారయ్యా, నువ్వెందుకు? నీకేదైనా వచ్చిందుంటే అది చెయ్యి. చెప్పండి సార్, మీకు యాక్షన్ కావాలా కామెడీ కావాలా? ఇప్పటి వరకు చేసిన కామెడీ చాలు, యాక్షన్ చెయ్యి. యాక్షన్. కొట్టం బట్టి కొండవాల్ గౌండరయ్యా, తీర్పు మార్చి సొల్లంగా. అదేంటయ్యా, నేను ఇక్కడుంటే చెయ్యి అటు చూపించి డైలాగ్ చెప్తావేంటి? సార్ నేను కెమెరా చూసి మాట్లాడుతున్నాను సార్. అప్పుడే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటది. ఏది రాలేదే సార్. మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. టోటల్ ఆంధ్రప్రదేశ్ ని నా వెనకాల నిలబెడతా. ఇవ్వకపోతే టోటల్ ఆంధ్రప్రదేశ్ ని మీ ముందు నిలబెడతా. ఎందుకు? నాకు ఛాన్స్ ఇవ్వనందుకు న్యాయం అడగడానికి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా ఛాన్స్ అంటే రాను రాను నవ్వులాట అయిపోయింది. సరే ఏదైనా చేయి చూద్దాం. కొట్టాం బట్టి కొండవాల్ కౌండరయ్యా, తీర్పు మార్చి సొల్లంగా. తప్పుడు తీర్పులు చెప్పి చేసేశారు ద్రోహం మీరు ప్రజలకు. నా పేరు అగ్గి, నన్నెవడైనా తాకాడో అయిపోతాడు బుగ్గి. అర్థమైందా? మనసులాయా పురింజిదా? వీన్ని పెట్టి సినిమా తీస్తే మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేయకుండానే రిలీజ్ చేసేయచ్చు. కొట్టాం బట్టి కొండవాల్ కౌండరయ్యా, నా మాట లెక్క చేయకపోతే నిన్ను కత్తితో పొడిచి, రివాల్వర్ తో కాల్చి, విషం ఇచ్చి ఉరేసి మర్డర్ చేస్తాన్రా నీ కమీన్ కుత్తే. గ్లిజరిన్ పెట్టకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. వీడి మీద సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటట్టుంది. 7 సెంటీమీటర్ లోపలికి దిగింది. సెంటిమెంట్ రాకుండా ఎలా ఉంటది? ఏంటో నువ్వు చెప్పేది? ఇందాక ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. నా కత్తి చెల్లు సార్. కత్తి ఇక్కడ తీయలేం. ఆపరేషన్ అయిన తర్వాత మీ కత్తి మీకు కొరియర్ లో పంపించేస్తాను సార్. కావాలంటే అప్పటి వరకు కళ్ళోడు మీ దగ్గరే ఉంచుకోండి సార్. వచ్చేస్తుంది బాబోయ్. భార్య భర్తల్లా కలిసి ఉండేటివి, ఒకటి పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోవే. ఆహా, వీడికి హై పిచ్ లో పాఠం కూడా వచ్చినట్టుందే. ప్రేమ కోసం కృతజ్ఞతనే మర్చిపోయే ఈ కాలంలో కృతజ్ఞత కోసం ప్రేమనే వద్దనుకున్నాడే. ఆ త్యాగానికి ఎన్ని కోట్లు కుమ్మరించినా సరికాదు. తన కోసం మేం చేయగలిగిన చిన్న సహాయం తన మామయ్య కూతురు అమ్ముని వీడితో కలపడమే. అంజలి అంతా చెప్పింది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందనేది తనకి మాత్రమే కాదు, మాకు కూడా తెలీదు. మా దగ్గరున్న ఒకే ఒక్క ఆధారం ఆ అమ్మాయి చిన్ననాటి ఫోటో మాత్రమే. అమ్మో, మీకోసం ఈ లోకంలో ఉన్న ప్రేమనంతటినీ ఒక్కటిగా చేసి తన గుప్పెడు గుండెల్లో అణుచుకుంటూ 15 సంవత్సరాలుగా ఒక ప్రేమ మీకోసం ఎదురు చూస్తూ ఉంది. తన హృదయంలో మీరు ఏ రూపంలో ఉన్నారో చూడండి.
ఏంటమ్మా అంజలి, కింద అందరూ నిశ్చితార్థం కోసం ఎదురు చూస్తున్నారు, మీరిద్దరు ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారేంటి? ఆ రోజు వీడు పేదవాడన్న ఒకే ఒక్క కారణంతో వీళ్ళ మామయ్య వీడితో ఎలాంటి బంధుత్వం లేదని చెప్పి వదిలేశారు. ఇప్పుడు చెప్తున్నాం, మీరు ఎక్కడున్నా వినండి, ఈ రోజు మేము సంపాదించిన ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం, ఈ పేరు ప్రతిష్టలన్నీ వీడికే సొంతం. దయచేసి వీడు అమ్ముని వీడి సొంతం చేయండి సార్, ప్లీజ్. మాకు జీవితాన్ని ఇచ్చిన ఫ్రెండ్ మాకు దేవుడైతే, వాడికి జీవితాన్ని ఇవ్వబోయే మీరు కూడా మాకు దేవుడు లాంటి వారే. దయచేసి ఎక్కడున్నా వచ్చేయండి సార్. మీరు ఇక్కడే ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఎక్కడో ఉండి టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండొచ్చు. ఎక్కడున్నా సరే దయచేసి వచ్చేయండి సార్. మా గణేష్ ప్రేమను గెలిపించండి సార్, ప్లీజ్ సార్.